అసలు ఆ గేయాన్ని అట్లా పాడుతుంటే కూడా ఎంత రోమాంచితం అవుతుంది. ఆ ఆ హృదయానికి ఆ కదలిక ఎందుకు వస్తుంది అంటే, ఈ నినాదం వందే మాతరం అనే నినాదం ఆ రోజుల్లో మనకు ఫ్రీడమ్ కావడానికి ఒక నినాదం అయ్యింది. అంతేకాకుండా మన హృదయాల్లో ప్రతిష్టమైనటువంటి మాత, భూమి మాత, అమ్మవారు, వాట్ ఎవర్ యూ కాల్, ఆమె సరస్వతిగా ఉంది, లక్ష్మిగా ఉంది, అన్ని రూపాలుగా ఆమె ఉంది, ధర్మంగా ఉంది ఆవిడే. ఇంకా మనకు కావాల్సినటువంటి సుజలాం సుఫలాం మలయజ శీతలాం, వీటన్నిటికీ ద్వారాగా ఉంది. చివరిలో చెప్తాడు, శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం. ఎంత బాగా అన్నాడు, శ్యామలాం. రే నాన్న, శ్యామలం అంటే కైండ్ ఆఫ్ బ్లూ కలర్. అమ్మ బ్లూ కలర్. వాట్ డస్ దట్ symbolize? It is that you are coming from the pralaya, you are going to the pralaya. అంత లోతుగా ఉన్న భావన మనకు అది కవితాత్మకంగా అనిపించవచ్చు. ఎవడు ఎలా చూస్తే అలా కనపడుతుంది తల్లి. ఈ భావాన్ని, ఈ మాటని ఎవరు ఎలా చూస్తే అట్లా కనపడుతుంది. ఇప్పుడు నాకు ఫలానా ఉపాసన లేకపోతే ఫలానా గురువు, ఫలానా దేవత నాకు ఇష్టం అనుకోండి, నాకు అదే వస్తుంది. బంకించంద్ర చటర్జీ కూడా ఆమె ఆరాధన చేసిన దుర్గని ప్రస్తావించాడు అంతే. అక్కడ దుర్గా డజంట్ మీన్ ఏదో ఒక మతానికి అట్లా కాదు. ఎవరికి ఆ డైటీ వాళ్లకు ఒక ఉపాసనగా ఉన్నదో అది ఆటోమేటిక్గా వస్తుంది అంతే తప్ప అది ప్రత్యేకంగా ఇది హిందువులది ఇది అలా కాదు. అది అసలు హీ వాజ్ మన భారతదేశంలో ఉన్న మాతృమూర్తులు ఎలాంటి కొడుకుల్ని కూతుర్ని ఏ దేశానికి కనాలని అనుకున్నారో అట్లాగే తండ్రులు కూడా అనుకున్నారమ్మా. మాతృ గర్భం దేనికి అంటే జస్ట్ ఫర్టిలైజ్, బీజం మాత్రం తండ్రియే. ఆ సుజలాం ఆ సుఫలాం అని అడుగుతున్నాడు. మీకు అర్థం కావాలని అంటే మనం అందరం వచ్చేది నీటి ద్వారానే వస్తాం. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? పురుషుల్లోంచి వస్తుంది. సో దాన్ని మళ్ళా ఎక్కడికి తీసుకెళ్తుంది? మళ్ళా తన యథాస్థానానికి తీసుకెళ్తుంది. అందుకని శ్యామలాం సరళాం అన్నాడు. ద బ్యూటీ ఈస్ ద యోగ సాధన అంతా ఆ సంకీర్తనలో ఉండడం ఒకటి.